రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతను చిదిమేస్తోన్న, చిత్తు చేస్తోన్న ఒక మహమ్మారి. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక మూల ఈ డ్రగ్స్‌కి సంబంధించిన వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యువత కొన్నాళ్ళకు ముందు కేవలం ఎలైట్ సర్కిల్స్ అంటే బాగా డబ్బున్న ఉన్నత వర్గాలకు సంబంధించిన ఆ సర్కిల్స్‌లో మాత్రమే ఈ డ్రగ్స్ వ్యవహారము, పెడదోరణలు ఇవన్నీ ఉండేవి. రాను రాను లేటర్ స్టేజెస్‌లో ఆఫ్ లేట్ మొత్తం మిడిల్ క్లాస్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంకా మాట్లాడితే స్కూల్ గోయర్సు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, వీళ్ళు కూడా పెరిగిపోతున్న పబ్బింగ్ అండ్ క్లబ్బింగ్ కల్చర్కి అలవాటు పడ్డారు. సరే, పబ్బులకి క్లబ్బులకి వెళ్ళడం తప్పు పట్టట్లేదు, అది ఎంజాయ్మెంట్ కోసం ఎవరిష్టం వాళ్ళది. ఆల్కహాల్ మనకి అది అలౌడ్, ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ మన దగ్గర డ్రగ్స్ నిషేధం. ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్, గాంజా, కొకాయిన్, ఎండిఎం, ఇంకా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ట్యాబ్లెట్ రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, పౌడర్ రూపంలో, చాక్లెట్ల రూపంలో ఎన్నో కేసులు, దీనికోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్సులు. కానీ ప్రతిరోజు ప్రతి చోట ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది. తాజాగా శనివారం రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని షేక్ చేసేసింది. అంటే ఎక్కడో పబ్లోనో, క్లబ్లోనో, ఎక్కడో ప్రైవేట్ ఫామ్ హౌస్లోనో, ఇంకో చోటో బయటపడ్డారు, దొరికాయంటే ఒక రకం. ప్రజాప్రతినిధులు ప్రజలకి సేవ చేస్తామని వచ్చి ఓట్లు అడిగే ముందు వాళ్ళకి రకరకాల మాటలు చెప్పి, మీ యువతకు మేము మోడల్గా ఉంటాం, వాళ్ళని కాపాడుతాం, వాళ్ళకు ఉద్యోగాలు సృష్టిస్తాం, ఇంకోటి నానా కబుర్లు చెప్తారు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డి, ఇంకొక 11 మంది ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఎస్, నాకేం సంబంధం లేదని ఆయన వీడియో రిలీజ్ చేశాడు. కానీ ఇతనికి చేసిన టెస్ట్లో, యూరిన్ టెస్ట్లో ముందు నెగిటివ్ వచ్చింది, తర్వాత బ్లడ్ టెస్ట్లో కొకాయిన్ పాజిటివ్ వచ్చింది. అంటే ఆయన కూడా డ్రగ్స్ సేవించి ఉన్నాడు. డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఈవెన్ ఆయన దానికి చెప్పేది ఏంటంటే, నేనే తప్పు చేయలేదు, నా ప్రజలకు నేను జవాబుదారీగా ఉంటాను, నా పార్టీకి నేను జవాబుదారీగా ఉంటాను, నా ఫ్రెండ్స్ అక్కడ పిలిచారు అని. బట్ ట్రూత్ వాజ్ డిఫరెంట్. ఆయనకి అక్కడ పాజిటివ్ వచ్చింది. చంద్రబాబు సీరియస్ అయ్యారు. వ్యక్తిగత బలహీనతల కోసం, వ్యసనాల కోసం పార్టీ పరువు బజారుకి ఇడుస్తానంటే ఒప్పుకోను అని ఇమీడియట్గా పల్లా శ్రీనివాస్ పార్టీ అధ్యక్షుడికి ఆర్డర్ చేశారు. ఇమీడియట్గా షోకాజ్ జారీ చేశారు. 5 రోజుల్లో నివేదిక, వివరణ ఇవ్వాలి, అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. యాక్షన్ కూడా తీసుకుంటే తీసుకోవచ్చు, సాటిస్ఫైడ్ లేకపోతే. కమింగ్ బ్యాక్ టు తెలంగాణ, ఇది ఫస్ట్ టైం కాదు. మొయినాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌసుల్లో పెట్టింది పేరు డ్రగ్స్ పార్టీలకి. 2024-25 ఈ 2 సంవత్సరాల్లో స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు తెలంగాణలో ఈ 2 ఏళ్లలో 5,500 నుంచి 6,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అంటే ఇదేంటి, సమాచారం ఉండి వెళ్ళి పట్టుకున్న కేసులు. ఈ దొరికిపోయిన దాంట్లో మైనర్లు ఉన్నారు. అంటే మైనర్లు అంటే అప్పుడప్పుడే 12th క్లాస్ ఫినిష్ చేసుకుంటూ డిగ్రీకి లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్ళే ఏజ్ ఉన్నవాళ్ళు, సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, లేకపోతే బిజినెస్ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కేసులు కూడా సుమారు ఈ 2 ఏళ్లలో 4,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోంది. మహేష్ కుమార్ దొరికాడు కదా. కానీ 2019 నుంచి 24 మధ్యలో గంజాయి పరిశ్రమలు, గంజాయి సాగులు సృష్టించింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ కేసులో దొరికాడు. ఎస్, అతను తప్పు చేస్తే పార్టీ అతని మీద చర్యలు తీసుకోవాలి, అతను జవాబుదారీ అవ్వాలి. కానీ దీన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు తెలంగాణ, నిన్న కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ యాదవ్, ఆయన బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డి గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పెంచి పోషిస్తోన్న డ్రగ్స్ వ్యవహారానికి, అంటే కేటీఆర్ బ్యాచ్లో ఈయన కీలకం. వీళ్ళందరూ డ్రగ్స్కి అలవాటు పడ్డారు కాబట్టి అలవాటు మానలేకపోయాడు. నా కొడుకులు కూడా భయం వేస్తుంది, నాకు నాలాంటి తండ్రులకు కూడా ఎక్కడ తప్పుదారి పడతారో అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ దీన్ని పొలిటికల్గా కేటీఆర్ పేరును కూడా తీసుకొచ్చారు. దానికి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. మనుషుల్ని రాక్షసులుగా మార్చేసే డ్రగ్స్ కానీ ఏ మత్తు పదార్థాలైనా కూడా వ్యతిరేకిస్తుంది. కేటీఆర్ ట్వీట్ వ్యతిరేకిస్తుంది. సో నాకు కానీ
నా పార్టీ పరంగా కానీ నేను వ్యతిరేకిస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా ఇలాంటి అలవాట్లు లేవు. కానీ అనవసరంగా ప్రతిసారి నన్ను ఇందులోకి లాగాలని ప్రయత్నం చేస్తే మాత్రం లీగల్ యాక్షన్ తీసుకుంటాను. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఈ రకంగా డ్రగ్స్ వాడడము, ఈ నిషేధిత పదార్థాలు వాడడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ, గతంలో అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కానివ్వండి, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన అనేక సందర్భాల్లో డ్రగ్స్కి సంబంధించి కేటీఆర్ మీద ఆరోపణలు చేశారు. మహేష్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. సో ఏ టెస్ట్ కన్నా సిద్ధం అని కేటీఆర్ అంటున్నారు. సో మహేష్ కుమార్ కూడా అంటున్నారు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు నుంచే. సరిగ్గా ఒక 2 రోజుల ముందు, అంటే వాళ్ళు ప్రారంభమవుతున్నాయి, శనివారం రాత్రి ఇది బయటపడింది. అంటే పక్కా సమాచారంతో ఈగల్ టీం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ఏ చిన్న డ్రగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా దాని మీద కఠినంగా యాక్ట్ చేయడానికి ప్రత్యేకించి ఇప్పుడు ఆల్కహాల్కి సంబంధించి మీటర్స్ ఎలా ఉంటాయో టెస్టింగ్ మీటర్స్, అలాగే డ్రగ్స్కి సంబంధించి కూడా ఎక్విప్మెంట్ తెప్పించారు టెస్ట్ చేయడానికి. సరిగ్గా ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు బయటపడింది, పక్కా సమాచారంతో వెళ్ళారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. అక్కడికి పోలీసులు వెళ్ళగానే ఇది ఈగల్ టీమ్ అండ్ ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్. వీళ్ళ మీద ఫైరింగ్ చేశారు. అక్కడ నమిత్ శర్మ అని ఢిల్లీ నుంచి వచ్చిన వీళ్ళ 11 మందిలో ఒక ఆయన ఫైర్ చేశారు. అది రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే ఫైర్ చేశాడని కూడా వస్తుంది. అందుకే దీని మీద ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు డ్రగ్స్తో పాటుగా. వీళ్ళు ప్రస్తుతం చంచల్ కూడా జైల్లో ఉన్నారు. పుట్ట మహేష్ కుమార్ మాత్రం స్టేషన్ బెయిల్ మీద బయట ఉన్నారు. సరే, పొలిటికల్గా ఆయన రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ చర్చ జరుగుతోంది, అందులో ఏం జరుగుతుందో మాట్లాడదాం. సో కేవలం డ్రగ్స్ ఒకటే కాదు, ఫైరింగ్ కూడా ఇందులో. జర్మన్ మేడ్ రివాల్వర్. అంటే వీళ్ళు ఎందుకు గన్లు పట్టుకుని డ్రగ్స్ పార్టీ చేసుకోవాల్సి వస్తుంది? అసలు డ్రగ్స్ పార్టీ వెనకాల ఉన్న పెద్ద వ్యవహారం ఏంటంటే, దుబాయ్లో గతంలో చనిపోయిన కేదార్, కేటీఆర్కి సన్నిహితుడిగా చెప్పబడే కేదార్, అతను చాలామందికి బినామీ సంబంధించి ఆస్తులకు బినామీగా ఉన్నాడని, దుబాయ్లో అతను చనిపోయే టైంకి ఈ పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, అక్కడే ఉన్నాడని సమాచారం. సో ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్న అన్రెస్ట్, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా గల్ఫ్ నేషన్స్ సంబంధించి, ఏం చేయాలి, మన పెట్టుబడుల సంగతి ఏంటి అని దానికోసం మాట్లాడుకోవడానికి వీళ్ళందరూ అక్కడ సమావేశం అయ్యారు. సరే, ఎనీవే పార్టీ పెట్టుకుందాం అనుకున్నారు, అందులో డ్రగ్స్ కూడా పెట్టుకున్నారు. ఆల్కహాల్ ఎలాగో ఉంది, సీజ్ చేశారు ఆల్కహాల్ అండ్ కొకైన్ ప్యాకెట్స్. అంటే ఎంత తతంగం జరుగుతోంది వెనకాల. పైకి వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో కనిపించే రాజకీయ నాయకులు, తెర వెనక చేసే బాగోతలిబా. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత మొత్తం హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వ్యవహారం, అందులో పొలిటికల్ లింకులు, మీకు కొన్ని విస్తుపోయే నిజాలు కూడా చెప్తాను. భారతదేశంలో డ్రగ్స్ రోజు ఎంత పెడ్లింగ్ ఎంత జరుగుతోంది, అందులో హైదరాబాద్ పాత్ర ఎంత, ఎన్ని వందల కోట్ల వ్యవహారం జరుగుతోంది, దానిలో పొలిటీషియన్స్ లింకులు ఏంటి,